సార్ వికలాంగుల మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు, సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరు బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలుస్తుంది సార్. 100% చేస్తాం సార్. సార్ వికలాంగుల మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు, సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరు బయటికి వచ్చి ఒక కొన్ని తెలియకుండా మాట్లాడట. మరి ఆ గత కాలంలో గత ప్రభుత్వంలో అన్నీ తెలుసుకొని మాట్లాడినావా? అన్ని ఫైలు చేతికి వచ్చినాకనే మాట్లాడినావా? అక్కడ కళ్ళకు కనబడతలేదా అక్కడ జరిగే అరాచకత్వం? నీ కళ్ళకు కనబడతలేదా అక్కడ ఏం జరుగుతుందో? పిల్లల్ని ఎట్లా కొడతానో, ఏం చేస్తానో, భూములు ఎట్లా ఆగం చేయాలని చూస్తానో, అడవిని ఎట్లా ఆగం చేయాలని చూస్తానో, ఎన్ని నమెలోడు అక్కడ ఆర్తనాదాలు చేసి గోసపడుతున్నాయో నీ కళ్ళకు కనబడతలేదా? ఇంకా తెలియకుండా మాట్లాడొద్దంటే చిన్నపిల్ల కానివా? ఏలు పెట్టి చీకుతాను అనవట్లే. ఎంత నలికుట్లోడు అంటే ఏదో ఉద్యమంలో జానారెడ్డి మేనల్లుడు అని తీసుకొచ్చి జాక్ చైర్మన్గా పెట్టిండ్లు. ఈయనేదో అద్భుతమైన వక్తానో, మొత్తం తెలంగాణని పోగేస్తాడానో, తెలంగాణ ప్రజలకు ఈయన స్పీచ్లతోటి మొత్తం పూనకాలు వచ్చి రికిన్లేమో. ఉద్యమంలో కాదు, ఉద్యమంలో కోదండరామరెడ్డి జాక్ చైర్మన్ ఉన్నాడు అంతే. ఓ గొప్ప ప్రసంగం ఇయ్యలేదు, ఓ గొప్ప యుద్ధం చేయలేదు. తెలంగాణ నాశనానికి కారణం కోదండరామరెడ్డి కూడా. ఎప్పుడు కాంగ్రెస్ తోటి చేతులు కలుపుకుంటా ఈ రాష్ట్ర నాగం చేయాలని చూసిండు. ఇప్పుడేమో మనకు తెలియని మాట్లాడకూడదు అన్నీ తెలుసుకొని మాట్లాడినట్టే. మరి 9.5 సంవత్సరాల ప్రతి ఫైల్ తెచ్చుకున్నాకనే దాన్ని నెలపాటు మొత్తం దాన్ని క్షుణ్ణంగా చదివినాకనే తెలుసుకున్నాకనే మాట్లాడినావా? అప్పుడేమో అన్నీ తెలుసుకోకుండా మాట్లాడాలి, ఇప్పుడేమో కొన్ని తెలియకుండా మాట్లాడకూడదు. ఏ విషయం తెలియకుండా మాట్లాడకూడదు? 400 ఎకరాల భూమి అక్కడ అమ్ముతున్నారనేది తెలియదా? అక్కడ పిల్లలను కొడుతున్నారని తెలియదా? ఇంకేం తెలియాలి? కనీసం ఖండించరాదు? హెచ్సియు మీద అట్లా దమనకాండ చేయకూడదని కనీసం స్పందించు, నీ మర్యాద నిలుపుకో. నీ మీద మాకేం కోపం ఉన్నది కానీ